ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధినం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అక్కడ ప్రతిరోజు వింటున్నటువంటి ఆ గ్రామ పెద్ద, గురుగారు మీరు కుబ్జ నిర్భాగ్యురాలు అని మన వ్యాస భగవానుల వారు భాగవతంలో చెప్పారు అని అన్నారు. ఎందుకు ఆమె నిర్భాగ్యురాలు? ఏ విధంగా? పరమాత్ముని తన సొంతం చేసుకుంది కదా అని అడిగాడు. నాయన, అయ్యా మీరు తెలిసి అడిగారు తెలియక అడిగారో కానీ మీకు బాగా తెలుసు, అయినా వినాలని ఆతృత అడుగుతున్నారు. కుబ్జ ఎవరి పాదము తగిలితే పావన గంగా పవిత్రంగా ప్రవహించిందో, ఆకాశం నుంచి నారాయణ పాదముల నుంచి ప్రవహించినటువంటి పవిత్ర గంగాజలం భూమి మీదకి వచ్చి శివుని జటాజూటంలో దూరుకుంది. ఎవరి పాదాలు చూస్తే ముక్కోటి దేవతలు మురిసిపోతారో, తరించిపోతారో, పరవశించిపోతారో అటువంటి పాదాలు, ఏ పాదమైతే బ్రహ్మ నిత్యం కడిగి ఆ శుభ్రం చేసి ఆ నీటిని తన తలపై చల్లుకుంటాడో, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కనుక బ్రహ్మాది దేవతలే ఆయన పాదాలు స్నానం చేసుకోవాలని ఆనందిస్తుంటారు. అటువంటి నారాయణుడు ఎవరి దర్శనం కోసం ముక్కోటి దేవతలు నిరంతరం తపిస్తుంటారో, ఎవరి మాట వినాలని మునులు, యోగులు, ఋషులు అందరూ నిత్యం ఆయన కోసం తపస్సు చేస్తూ ఉన్నారో, ఇది వరకు మనకు అటువంటి శ్రీమన్నారాయణుడు అవతారంలో వస్తే రాక్షసులు సైతం ఆయన చిన్న వయసు నుండే పోతన లాంటి రాక్షసుల్ని చంపేశారు కదా. చనిపోయిన ప్రతి రాక్షసుడు కూడా చనిపోయే స్థితిలో నాకు మోక్షం వస్తుంది అని ఆనందించాడు. అయ్యా, నీ చేతితో చనిపోవడం మాకు ఆనందం, ఎందుకంటే మనకు జయ విజయుల గురించి ఇవంతా కూడా వచ్చింది మనకు తెలుసు. అడిగితే వాళ్ళు నీ చేతిలో చనిపోవడం కంటే మాకు అంతకంటే ముక్తి ఏమని చెప్పారు. ఇది మనకు తెలిసిందే. కనుక అటువంటి నారాయణుడు శ్రీకృష్ణావతారంలో రాక్షసులు సైతం ముక్తిని పొందారు, సద్గతులు పొందారు. ఈమె ముందు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగితే ఆయన ఎందుకు అడిగాడో తెలుసా? ఆమెకి కుబ్జ ఎంతో వికారంగా ఉంది. అంత వికారంగా ఉన్న కుబ్జ త్రివక్ర అని చెప్పుకున్నాం. తల వంగిపోయింది, నడుము వంగిపోయింది, గూని ఉంది, వంకర టింకరగా ఉంది, అంత వికారంగా ఉంది. అలాంటి స్థితిలో ఉన్న ఆ కుబ్జ శ్రీమన్నారాయణుడు ఆమెను సౌందర్యవతిగా మారిస్తే ఎందుకు మార్చాడనుకుంటాము అంటే, మానవులకి మనం గ్రహించాలందరం కూడా, కొందరు వాతావరణాన్ని బట్టి మనుషుల రూపురేఖలు వస్తాయి. ఉత్తరం సైడ్ ఉండే వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళు, ఈ యూరోపియన్ కంట్రీస్ అంతా కూడా చాలా తెల్లగా ఉంటారు. ఇక దక్షిణ దేశంలో చూస్తే కొద్దిగా నలుపు రంగులో కలిగి ఉంటారు. ఇవన్నీ రంగు ప్రభావం. అంతేకాకుండా యవ్వనంలోకి వస్తే ఎక్కడ లేనటువంటి అందచందాలు వాళ్ళకి అలవాటైపోతూ ఉంటుంది. కుబ్జ కూడా పరమాత్మ పరీక్షించాలని చెప్పి ఆ మాదిరి ఆమె దివ్య సౌందర్యాన్ని ఇచ్చాడు. దివ్య సౌందర్యాన్ని ఇచ్చినప్పుడు ఆమె సౌందర్యం చూసి మోహపోతుందా, లేకపోతే ముక్తిని కోరుతుందా అని పరమాత్మకు లోపల తెలుసు. ఆయనకి తెలుసు కనుకనే అలాంటి అవకాశం ఇచ్చాడు. ఆమె చూద్దామని ఆమె ఏం చేసింది? తన దివ్య సుందర మనోహర అతి రమ్యమైనటువంటి
అనంత విధములుగా ఒక మహాశిల్పి చెక్కిన సౌందర్య శిల్పవతిగా మారిపోతే దాన్ని చూసుకున్న ఆమె సౌందర్యం చూసి పొంగిపోయింది. సౌందర్యం చూసి పొంగిపోయి, అయ్యా నీ దివ్య సౌందర్యం వలన నాకు ఇలా వచ్చింది కనుక నన్ను దివ్య సౌందర్యవతిగా మార్చావు, సుందరాంగిగా మార్చావు, అనేక అవయవ సొంపులు ఇచ్చావు, దివ్యమైన నేత్రాలు ఇచ్చావు, నా సౌందర్యం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది, నన్ను ఎవరైనా కోరవచ్చు కానీ నేను కోరను, నువ్వు నన్ను సౌందర్యవతిగా చేశావు, నువ్వే నన్ను స్వీకరించు అని. పరమాత్ముడు ఏమనుకున్నాడు? వ్యాసభగవాన్లు అదే అంటారు. అటువంటి పరమాత్ముడు ముందర ఎదురుగా వచ్చి నీకేం కావాలి అన్నప్పుడు ఆమె ఈ ముక్తి కోసం వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నటువంటి ఋషులు, మునులు, యోగులు, చెప్పనలేవుగానటువంటి బ్రహ్మాది దేవతలు, ఇతర దేవలోకాలు, 14 లోకాలు ఉన్నాయని మన పురాణాలు చెప్తుంది. వాళ్ళంతా కూడా తప్పిస్తూ ఉంటే ఈమెని పరమాత్మ స్వయంగా ఎదురుగా ఉండి నీకేం కావాలి అంటే ఆమె ముక్తిని వదిలి అనురక్తిని కోరింది, రక్తిని కోరింది, రతి కోరింది, రతి కోరింది, అనురతి కోరింది, అనురక్తిని కోరింది, శరీర ప్రేమను వాంఛించింది. అంటే మానవులు కొంచెం అందంగా ఉంటే ఈ దేహ సౌందర్యం చూసి మురిసిపోతూ ఉంటారు. అనేక మంది చిన్న వయసులో అందరికీ అనుభవం లేదు. కొంచెం అందంగా కనబడితేనే అనేక రకాలైనటువంటి సొగసులు పై మెరుగులు దిద్దుకుంటూ ఉంటాం. అందరం చేసే పని అది చిన్న వయసులో. స్త్రీలైతే ఇంక చెప్పాల్సిన పని లేదు, వారు కొద్దిగా అందం ఉంటే చాలు. అయితే ఇక్కడ పరమాత్మ ఏమి లోపల చెప్పదలుచుకున్నాడు అని వ్యాసభగవాన్ చెప్తున్నారంటే, వ్యాసభగవాన్ చెప్పేది ఏమంటే మానవులు కూడా మీ ముందర పరమాత్మగా ఎవరైనా రావచ్చు. ఒక యోగి రావచ్చు, ఒక మహాత్ముడు రావచ్చు, ఒక పుణ్యాత్ముడు రావచ్చు, ఒక మహాజ్ఞాని రావచ్చు. మీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు ఏదంటే అది మనసులో అడిగేకూడదు. వాళ్ళు ఏం ఆశీర్వదిస్తారో అంతవరకు గమ్మని ఉండాలి. ఎందుకు మనకే మన కోరికలు కోరకూడదు. దేవతలను కూడా వాళ్ళ ఆశీర్వాదం ఏదో మనకు వాళ్ళ వాటింటే వస్తుంది. చిరంజీవ చిరంజీవ సుఖీభవ. అదేవిధంగా పెళ్ళిందనుకోండి, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. పెద్దవారైతే పుత్ర పౌత్ర కళాభివృద్ధితో సంపూర్ణ ఆనంద శేష జీవితాన్ని గడుపుదురుగాక. ఇలా అనేక విధాలుగా ఆశీర్వదించడానికి అనేక విధాలుగా ఉన్నాయి. మన ఆలయాలకు వెళ్ళినప్పుడు అర్చన చేస్తున్నప్పుడు పూజారులు వారు భగవంతుడి దగ్గర సాక్షాత్తు ఉండడంతో వాళ్ళు కూడా దైవ సంభూతులే. వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం కూడా మనకు అది ఆశీర్వాదమే. అది మాట పనిచేస్తుంది. భగవంతుడి ముందర ఎవరైతే నిలబడుకొని పూజ చేసి నిన్ను ఆశీర్వదిస్తారో ఏమని, సకల సౌఖ్యాలతో, సకల శుభాలతో, సకల ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లు అంటారు. తీర్థం వసూలు ఏం చెప్తారు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, దోష పాప నివారణార్థం, నారాయణ పాదోదకం శుభం, ఈశ్వర పాదోదకం శుభం, గణేశ్వర పాదోదకం శుభం. ఇలా అనేక దేవతలు పేరు చెప్తారు. అంటే పరమాత్ముడు, దేవతలు ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ కుబ్జ చేసిన అభాగ్యురాలు ఎందుకన్నాడు నిర్భాగ్యురాలు అంటే, నమో కృష్ణ నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.